ఎలా ఉందంటే దేవుడు మాకి ఏమీ కూడా ఇవ్వలేదు, దేవుడు మాకి ఏమీ కూడా ఇవ్వలేదు అనే ఆలోచనలో ఉన్నారు. దేవుని మాటలను మనం అందరము కూడా ఆలోచన చేసుకుంటే ప్రేమన వారలారా, నీవు అడగక మునపే ఆయన ఇచ్చిన వాటి విషయంలో మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో ఎవ్వరూ కూడా, తల్లిదండ్రులు అయితేనేమి, భూమి మీద ఎవరైనా కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉండరు. ఇలాంటి మంచి వాటిని ఇచ్చేవారు ఎవరు కూడా ఉండరు. ఆ విషయాన్ని కొన్ని నిమిషాలు మనం అందరం కూడా ఆలోచన చేసుకుందామండి. ప్రారంభంలో దేవుడు ఈ అనంత విశ్వాన్ని కలిగించిన విధానాన్ని ఆదికాండము 1వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి 5వ వచనం వరకు నెమ్మదిగా మనం అందరం కూడా చదువుకుందామండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు ప్రారంభంలోన మనం అందరము కూడా ఆలోచన చేస్తే మనుషులందరికీ కూడా కావలసినది, చీకటిలోనైతే ఎవరు కూడా బ్రతకలేరు. కొద్దిసేపు కరెంటు పోతేనే, కొద్దిసేపు మనకి వెలుగు లేకపోతే మనం ఏం చేస్తామంటే బాధపడుతుంటాము. ఈ చీకటిలో మేమేమి కూడా చేయలేము, ఈ చీకటిలో దేనిని కూడా చేయలేకపోతున్నామనే ఆలోచనలో మనం అందరము కూడా ఆలోచన చేస్తాం. కొన్ని నిమిషాలు రాత్రిపూట కరెంటు పోయిందనుకోండి, ఎంత ఇబ్బంది పడిపోతామంటే అంత ఇబ్బంది పడిపోతాము. ప్రప్రథమంగా దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు అన్నాడు. చూడండి, వెలుగు మంచిదా కాదా చెప్పండి? చాలా మంచిది వెలుగు. దేవుడు ప్రతిదీ కూడా మనుషులందరికీ కూడా అనుగ్రహించేది మంచి వాటిని అనుగ్రహించాడే కానీ మనిషి నచ్చలేని దాన్ని అంటూ ఏది కూడా దేవుడు ఇవ్వలేదు. ఆయన ఇచ్చినది ఏమిటి అంటే మంచి 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 వాటిని ఇచ్చాడు. నైట్ అయింది కాబట్టి కరెంటు వేసుకున్నాం మనము. పగలైతే కరెంటు వేసుకుంటామో చెప్పండి? అంత పెద్ద మహావెలుతురును దేవుడు ఎలా కలుగు చేశాడు? ఎప్పుడైనా ఏనాడైనా మనం అందరం ఆలోచన చేసుకోగలుగుతున్నామంటే దేవుడిచ్చిన మంచి వాటిని మరిచిపోతున్నాం మనము. ప్రతిరోజు కూడా నీ నిత్యవసరానికి ఏదైతే కావాలో దాన్ని మరలా అడగటం ప్రారంభించారు. ప్రతి మనిషి చూడండి, ఈరోజు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలంటాడు, వయసు వచ్చిన తర్వాత పెళ్ళి కావాలంటాడు, ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి సుఖం కావాలంటాడు ఇంట్లోన. ప్రతిదాన్ని కూడా అవసరానికి దేవుణ్ణి మరలా అడగటం నేర్చుకున్నాడే కానీ దేవుడిచ్చిన వాటిని మాత్రము, మంచి వాటిని దేవుడు అనుగ్రహించినప్పటికీ కూడా వాటిని లెక్కగట్టుకోకున్నట్టుగా, ఆలోచన చేసుకోకున్నట్టుగా బ్రతుకుతున్నాడు. వెలుగు మంచిదా కాదా? ఈ వెలుతురు ఏమండి, కరెంటు ఇవ్వటానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోన 200 యూనిట్లు 300 యూనిట్లు మాత్రమే పలానా వారికి ఫ్రీ. అంతకుముందైతే కరెంటు విషయంలో నిజంగా వేల రూపాయలు బిల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. మనకి కరెంటు వెలుగు కావాలంటే, మన ఇంట్లో బల్బులు వెలగాలంటే మనము కరెంటు బిల్లు కట్టుకోవాలి. కాబట్టి ఒక రాత్రి అంటే 6 గంటల నుంచి మొదలుకొని ఉదయం 6 గంటల వరకు మనం వాడుకునే కరెంటుకి నెల రోజుల తరబడి మనము
ఎంత అవుతుందని ఆలోచన చేస్తే 2000 3000 రూపాయలు బిల్లు కట్టాల్సి వచ్చేది ప్రభుత్వానికి. దేవుడు ఆలోచన చేసిన ఆలోచన మనం అందరము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమైన వారలారా, ఏ రోజైనా ఆయన ఇస్తున్న వెలుగుకి పన్ను కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత మంచివాడు చూడండి దేవుడు. నీవు అడగక మునపే, అదే కరెంటు పోయిందనుకోండి, కరెంట్ డిపో వాళ్ళకి ఫోన్ చేస్తుంటాము. ఏమని? అయ్యా మా వీధిలో కరెంటు లేదు, మా గ్రామంలో కరెంటు లేదు, మేము చీకట్లో ఉన్నాము. దేవుడు ముందుగానే ఆలోచన చేసి ఏమన్నాడు? 4వ వచనము, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. ఆస్తమయను ఉదయము కలగగా ఒక దినమాయను. ఒక దినంలో ఆయన చేసినది ఏమిటంటున్నాడు? భూమి ఆకాశములను సృజించినట్టుగా చీకటిలోను వెలుగును కలుగు చేసినట్టుగా దేవుడు మంచిదాన్ని మనుషులందరికీ కూడా ప్రసాదించాడు. అందుకే దేవుడిచ్చిన మంచివి ఏదో నీ కోరికల ప్రకారంగా, ఈరోజు నేను ఒకటి అనుకున్నాను, ఆ పని కాలేదు, దేవుడేమో నా పని వెనక చేశాడు, నా పని కానివ్వలేకపోయాడనే ఆలోచనలు చేస్తుంటారు చాలామంది. ఇలాంటి ఆ తప్పుడు ఆలోచనలు చేయటం వలన దేవుని మీద మనసు అనేది మనందరికీ కూడా ఏమైపోతుందంటే పాడైపోతుంది. ఎంత నమ్ముకున్న లాభం ఉందండి? ఏమండి, మనమందరము కూడా నిత్యవసరమైన వాటిని ఆలోచన చేయలేకున్నట్టుగా తాత్కాలికమైన అవసరతలను బట్టి దేవుణ్ణి వెతకలాడుకుంటున్నాము, దేవుణ్ణి అడుక్కుంటున్నాము. పెద్ద పెద్ద స్టేడియంలోన ఒక క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, ఒక ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ, ఒక్కరోజు ఆడే ఆటకు ఆ కరెంటు బిల్లు ఎంత అవుతుందంటే సుమారుగా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత? లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకరోజు అంటే 12 గంటలు, ఒక్క 12 గంటల ఆటకే అనుకోండి, 12 గంటలు కూడా ఆడరు. 6 గంటల ఆట అంటే మహా ఎక్కువైపోయింది, 3 గంటల ఆట అంటే ఎక్కువైపోయింది ఒక నైట్లో ఆడే విధానము. కానీ దేవుడు ఏమన్నాడు? ఎలాంటి ఆలోచన చేశాడు దేవుడు? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిది అన్నాడు. చూడండి, మొదటి రోజు ఆయన చేసిన పని, మొదటి రోజు ఆయన చేసిన మంచి పని, మొదటి రోజు ఆయన ఇచ్చిన మన అందరికీ కూడా మంచిది ఇచ్చాడు. మొదటి రోజు అంటే ఈ భూమి మీద 24 గంటలు లేకపోతే 24 గంటలు మాత్రమే ఒక రోజు అనుకోకండి, కోట్ల సంవత్సరాలు. ఒకరోజు అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు అన్నాడు బైబిల్లోన. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు గతించిపోతే నిన్నటి వలె ఉన్నది అన్నాడు. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు అంటే భూమి మీద 24 గంటలు, చంద్రుడి పైన 30 గంటలు, 30 రోజులు. 30 రోజులు అయితేనే ఒక్క రోజు. ఎవరికి? చంద్రుడి పైన, చంద్రుడి మీద ఉన్నవారికి లేకపోతే చంద్రుడికి 30 రోజులు గతించిపోతే ఒక్కరోజు. అదే బుధుడు కానివ్వండి, కుజుడు కానివ్వండి, ఆ గ్రహాలలోకి వెళ్ళిపోతే, అక్కడ వెళ్ళిపోతే 6 నెలలకు ఒక్కరోజు. 6 నెలలు గతించిపోతే, సంవత్సరం గతించిపోతే ఒక్కరోజు. 6 నెలలు వెలుతురుగానే ఉంటుంది, 6 నెలలు చీకటిగానే ఉంటుంది. మరి దేవుని దృష్టికి ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా చెప్పండి? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టును. ఆస్తమయమున ఉదయం కలగగా ఒక దినమాయను. మొట్టమొదటిగా దేవుడు కలుగు చేసిన విధానంలోన వెలుగు మంచిదైనట్టు. ఇకపోతే
ఆయన మరల ఏం కలుగజేశాడు? ఏ మంచిది ఇచ్చాడు? మనమందరమైతే చీకట్లో ఉండలేమని తెలిసి దేవుడు ఏం చేశాడంటే వెలుగునిచ్చాడు దేవుడు. తర్వాత ఆయన ఏం చేశాడో 6వ వచనం చూడండి. మరొక మంచిదాన్ని మనుషులందరికీ, జీవరాశులన్నిటికీ కూడా ఏమిచ్చాడో చూడండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయము కలగగా 2వ దినమాయను. ఆకాశ విశాలాన్ని కలుగజేశాడు, జలములను కలుగజేశాడు. నీరు లేకోకున్నట్టుగా ఎవరైనా ఉండగలరా చెప్పండి? స్నానం చేయకోకున్నట్టుగా ఎవరో సాధు సన్యాసి అనే వ్యక్తి 40 ఏండ్లో 50 సంవత్సరాలు ఉన్నాడంట. ఏం చేయకోకున్నట్టుగా? స్నానం చేయకోకున్నట్టుగా రికార్డు, అది గిన్నీస్ రికార్డు అంట. స్నానం చేయకోకున్నట్టుగా కాదు, 1 నెల రోజులు నీళ్లు త్రాక్కోకున్నట్టుగా ఎవరైనా ఉండగలరా చెప్పండి? 1 వారం రోజులు నీళ్ళే త్రాగక ఉండగలరా చెప్పండి? 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, అది క్లారిటీ లేదు నాకైతే. ఒక సన్యాసి, ఒక సాధు ఎన్ని సంవత్సరాలు స్నానం చేయలేదంటే 30 ఏళ్ళు స్నానం చేయలేదంట. అది ప్రపంచ రికార్డు, గిన్నీస్ రికార్డు అట. అంతెందుకు, వారం రోజులు నీళ్లు దాక్కోకున్నట్టుగా అలాగే ఉండిపో చూద్దాము. ఉండగలరా ఎవరైనా? ఎవరైనా ఉండగలరంటే ఏ ఒక్కరు కూడా ఉండలేరు. కారణం ఏంటి? అందుకే జలములను దేవుడు కలుగు చేశాడు చూడండి. ఆ జలములను ఈ జలములను ఆకాశం అని పేరు పెట్టాడు, జలరాశికైన సముద్రం అని పేరు పెట్టాడు. చూడండి, ఈ జలములు కూడా దేవునికి ఎంతో అవసరమని కాదు చేసుకోయింది. ఆయనకు అవసరం లేదు. వెలుగు ఆయనకు అవసరం లేదు, జలములు ఆయనకు అవసరం లేదు. ఎవరికి అవసరం ఇవన్నీ కూడా? ఎవరికి? మనుషులకు, జంతువులకు, పక్షులకు, జీవరాశులకు, భూమికి అవసరము. కాబట్టి ప్రేమైన వర్లారా, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అన్నాడు. తర్వాత మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచగా, అంటే ఆ నీళ్లను ఈ నీళ్లను వేరుపరిచాడు. ఎంత మంచి ఆలోచన దేవుడు చేశాడో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏమిచ్చాడండి? దేవుడు మాకు మేలు చేయలేదండి, దేవుడిని మేము నమ్ముకోమండి, ప్రతిరోజు నీళ్లు త్రాగుతున్నావే, అవి ఎలా వచ్చాయని ఏనాడైనా ఎప్పుడైనా ఆలోచన చేసి, ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి, మాకు ప్రభుత్వం నీటిని వదులుతుంది కాబట్టి మేము త్రాగుతున్నాం అనుకుంటున్నారా? అదే తుంగభద్ర నది అంతా కూడా ఎండిపోయిందా లేదా? బట్టలన్నీ కూడా శుభ్రపరచుకోవటానికి, బట్టలు పిండటానికి వెళుతున్నారు ఎవరైనా? ఎప్పుడు వెళుతున్నారు? మొన్నటిదాకా చొక్క నీళ్ళు లేవు. కారణము, దేవుడు జలములను మనకు అనుగ్రహించాలి, వర్షాన్ని కురిపించాలి. వెలుగు అవసరమని వెలుగునిచ్చాడు దేవుడు, జలములు అవసరమని జలాన్ని ఇచ్చాడు దేవుడు. మంచి వాటిని దేవుడు ఇచ్చాడు కానీ మంచి వాటిని పుచ్చుకున్న మనుషులందరూ కూడా దేవుణ్ణి మరిచిపోయారు. ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తేనే వాళ్ళు మాకు సహాయం చేశారండి, మన ఇంట్లో నీళ్ళు లేవనుకోండి, త్రాగటానికి నీళ్ళు లేవనుకోండి, పక్కింటికి వెళ్ళిపోతాము. వాళ్ళ ఇళ్ళల్లో లేవనుకోండి, ఎక్కడికి పోతాము? మరో ప్రాంతానికి వెళ్ళిపోతాం నీటి కొరకు. అక్కడ లేవనుకోండి, ఎక్కడ నీళ్ళే లేవనుకోండి, ఏం చేస్తాము? నీరు అనేదే లేకపోతే మనం అందరం కూడా ఏం చేస్తాం చెప్పండి? నీటినిచ్చిన దేవుడు, వెలుగునిచ్చిన దేవుడు,
వీటన్నిటినీ కూడా కలుగు చేయటానికి, వీటన్నిటినీ కూడా ఇవ్వటానికి కోట్ల సంవత్సరాలు ఆయనకి కాలం పట్టింది. ఎన్నో దినమైంది ఇప్పుడు? రెండవ దినమాయను. ఎన్ని దినాలు? రెండవ దినము. మొదటి దినములో ఏం చేశాడు ఆయన? వెలుగును చేశాడు. రెండవ దినంలో ఏం చేశాడు? భూమి ఆకాశములను వేరుపరిచాడు, జలములను మనకు అనుగ్రహించాడు దేవుడు. ఇకపోతే మూడవ రోజున మనం అందరము ఆలోచన చేస్తే ఈ ఆది కాండం ప్రారంభ అధ్యాయంలోనే దేవుడు చేసిన మేలులన్నిటినీ కూడా దాటిపోయి ఇంకా దేవుడు ఏమిస్తాడు, ఇంకా దేవుడు ఏం అనుగ్రహిస్తాడు, ఇంకా మాకు ఎలా దేవుడు మంచి ఈవులను ప్రసాదిస్తాడని వెతుకులాడుతూ తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? బైబిల్ని వెతికే వాళ్ళే. చూడండి 9వ వచనం చదవండి. మూడవ దినాన్ని గురించి మాట్లాడుతూ, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కని పలుకగా ఆ ప్రకారమాయను. ఏం చేశాడు? ఆరిన నేల. ప్రతి మనిషి కూడా ఈరోజు సముద్రం మీద ఉన్నాడా చెప్పండి? నీటి మీద ఉన్నాడా, లేకపోతే వేలాడుతున్నాడా? చంద్రమండలానికి వెళితే, చంద్రమండలం పైకి వెళితే ఏ మనిషి కూడా భూమి మీద నడిచే పరిస్థితులు ఉండవు. భూమి మీద నడిచే పరిస్థితులు అనేటివి ఉండవు. ఎందుకు ఉండవంటే అక్కడ ఆక్సిజన్ లేదు, భూమికి ఆకర్షణ శక్తి కూడా లేదు. కాబట్టి మనిషి తేలాడవలసినదే. ఆకాశంలోన ఏది ఆక్సిజన్ నింపిన బెలూన్ ఎలాగైతే పైన తిరుగుతూ ఉంటుందో, పైన ఎగురుతూనే ఉంటుందో, మనిషి కూడా చంద్రమండలానికి వెళ్ళిపోతే పైన తేలాడుతూనే ఉంటాడు. అలా తేలాడవలసిందే. ఎందుకంటే భూమికి అక్కడ ఆకర్షణ శక్తి లేదు. కానీ ప్రేమైన వాళ్ళారా, మనమందరం కూడా చక్కగా పనులు చేసుకోవటానికి, ఆహారపు ధాన్యాలు పండించుకోవటానికి, నడవటానికి, మన అవసరాలన్నిటి కొరకు కూడా మనం సంచారం చేయటానికి దేవుడు ఏం చేశాడంట? చదవండి మాట. జలములు ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలపింపగా కని పలకగా ఆ ప్రకారమైను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల వృక్ష ఫలములను మొలపింపగా అది మంచిదని దేవుడు చూచిన. అబ్బా, ఎంత మంచి ఆలోచన అండి దేవుడిది, ఏం మైండ్ అండి దేవుడిది. భూమి మొలవాలి, గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారము. మొదటి రోజు ఆయన అనుగ్రహించినది వెలుగైతే, రెండవ రోజు అనుగ్రహించినది జలములైతే, మూడవ రోజు అనుగ్రహించినది భూమి. ఆ భూమి కూడా తమలో నుంచి విత్తనములు, తమలో నుంచి మొలకలు, చెట్లు, మహావృక్షములు. అది మంచిదని దేవుడు చూచెను అన్నాడు. చూడండి, ఇంత మంచి మంచి వాటిని దేవుడు ఇస్తున్నాడా? ఇంత మంచి మంచి వాటిని దేవుడు అనుగ్రహించాడా? దేవుడు ఇచ్చిన మంచివి ఏమిచ్చాడు చెప్పండి? దేవుడు ఇచ్చిన మంచివి అని ఒక పాఠం పెట్టేసరికి పాఠం పేరు మామూలుగా ఉంది అని తట్లకు కొంతమంది అన్నారు. మామూలుగా ఉందా చెప్పండి? ఈ పాఠం వింటుంటే మామూలుగా ఉందా చెప్పండి ప్రేమ వాళ్ళారా? ఆయన ఇచ్చిన మంచివి ఎంత విలువైనవి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాము. ఎంత విలువైనవో తెలుసా? భూమిలో నుంచి ఏం పుట్టాలంటున్నాడు? వృక్షములు. వాటిలోనే తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములు.
మొలిపించునుగాక అన్నాడు. చూడండి, ఆ విత్తనం అనేది మొలచకపోతే, ఆ చెట్లు భూమిలో నుంచి రాకపోతే మనం ఆహారం తినేవాళ్ళ చెప్పండి? ఈరోజు ప్రతి రైతు కూడా కష్టపడ్డాను, ప్రతి రైతు కూడా శ్రమించాను, ప్రతి రైతు కూడా అంటున్నాడే, దేవుణ్ణి ఏనాడైనా కూడా కొనియాడా చెప్పండి? భూమికి పండే గుణాన్ని ఇచ్చినది ఎవరు అంటే రైతు కాదు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. వాటిలో తమ తమ జాతి ప్రకారము ఫలమిచ్చు వృక్ష ఫలములను మొలుచుగాక అన్నాడు. ఎంత మంచి ఆలోచన అండి దేవుడు. అందుకే మంచి మంచి వాటిని దేవుడు మానవులకు ఇస్తే నరులందరూ కూడా ఏమైపోయారంటే దేవుడిచ్చిన మంచి వాటిని మరిచిపోయి ఏమంటున్నారు? టమాటా బాగుంది, వంకాయ బాగుంది, బీరకాయ బాగుంది, కీరకాయ బాగుంది, అవునా కదా? మంచి మంచి కాయగూరలు, మంచి పళ్ళు, ఈ సీజన్లో మామిడి పళ్ళు. కిలో మామిడి పళ్ళు అడిగితే కేజీ 100 రూపాయలు, 120 రూపాయలు అంటున్నారు 1 కిలో. అవి వచ్చేది కూడా 3 పళ్ళే. ఏమ్మా 120 రూపాయలకు 3 పళ్ళే వచ్చాయి కదంటే ఏమంటారో తెలుసా? లావుగా ఉన్నాయి పళ్ళు, తింటే మీకు అర్థమవుతుంది వాటి రుచి, మరలా వచ్చి తీసుకొని వెళతారంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పళ్ళు? ఒక యాపిల్ పండు చూడండి, ఒక అరటి పండు చూడండి, ఒక పైనాపిల్ చూడండి. ఎన్ని ఆహార పదార్థాలు భూమిలో నుంచి పుట్టుకొస్తున్నాయే, వీటన్నిటి ఈ మంచి వాటన్నిటినీ కూడా ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడని మనం చెప్పుకోగలుగుతున్నామో చెప్పండి? మర్చిపోయాం దేవుణ్ణి. దేవుడిచ్చిన మంచివి మర్చిపోయాము, మంచి వాటిని తింటున్నాము, దేవుణ్ణి మర్చిపోయాము. ఇకపోతే 4వ రోజు, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు 14వ వచనం చూడండి. రోజులు గట్టి రోజులు కష్టపడేనా. ఈరోజు ఏం చేసావంటే, ఈరోజు నా అమ్మయ్య నేనైతే నా ప్రియమైన పిల్లలకి దేవుడు ఏమన్నాడు? నా పిల్లలకు వెలుగునిచ్చాను. ఒకరోజు వెలుగునిచ్చాను, ఒకరోజు నీటినిచ్చాను, ఒకరోజు భూమిలోని సారాన్ని ఇచ్చాను. 14వ వచనం చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక నీవు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాక నీవు, భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండునుగాక నీవు పలికెను, ఆ ప్రకారమాయను అన్నాడు. చూడండి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అంట, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అన్నాడు. చిన్న జ్యోతులు పెద్ద జ్యోతులు ఏనాడైనా చూసారో చెప్పండి? అప్పుడైతే పాత ఊర్లో ఉన్నప్పుడు, అంటే పాత గ్రామంలో ఉన్నప్పుడు ఇంత కిరోసిన్ పోసి దానికి ఒక ఒత్తి పెట్టి, మా నాన్నగారు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మా ఇంటి విషయంలో చెప్తానండి, ఆ ఒత్తిని వెలిగిస్తే మా రాత్రంతా కూడా ఆ ఒత్తి వెలుగుతూనే ఉండేది. ఎప్పుడు? కరెంటు లైట్లు కనుగొన్నారు, మంచి బల్బ్స్ మన గ్రామంలోనే. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, దేవుడు చూడండి, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి అన్నాడు, పగలు నేలుటకు పెద్ద జ్యోతి అన్నాడు. పెద్ద జ్యోతి చిన్న జ్యోతిని ఏనాడన్నా చూసారా చెప్పండి? ఈ జ్యోతులను కలుగు చేసింది దేవుడేనండి అన్నట్లుగా ఏ రోజైనా అనుకున్నారు చెప్పండి ఈ మనుషులందరూ? ఎంత మంచి వాటిని దేవుడు ప్రసాదిస్తే, దేవుడు అనుగ్రహిస్తే, మనిషి అన్నవాడు ఏమైపోయాడు అంటే అనుభవిస్తున్నాడు, దేవుణ్ణి మరిచిపోతున్నాడు. చిన్న జ్యోతి అంటే చంద్రుడు, పెద్ద జ్యోతి అనగా సూర్యుడు. 17వ వచనం చూడండి, 17వ వచనము. భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయం ఉదయం కలగగా 4వ దినమాయను.
దినముల తరబడి కష్టపడి ఆయన పనిచేసి మంచి వాటిని మనకిచ్చాడు దేవుడు. 4వ దినము జ్యోతులను, చీకట్లో మీరు ఉండకూడదు, వెలుగులో మీరు ఉండాలి. అందుకే రాత్రిని ఏలుటానికి చంద్రుణ్ణి, పగలు ఏలుటకు సూర్యుణ్ణి మనకు అనుగ్రహించాడండి దేవుడు. మంచి 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 వాటిని దినముల తరబడి ఇస్తూనే వచ్చాడు. దేవుడిచ్చిన మంచి వాటిని మరిచిన మనిషి, దేవుడిచ్చిన ఈ మంచి వాటిని అనుభవిస్తున్న మనిషి దేవునికి చింత బాధను మిగిలిస్తున్నారే కానీ ప్రేమన వాళ్ళరా, దేవా నిత్యము కూడా నీళ్లు తాగుతున్నాం నాయన. ఏదోనండి ఒక వ్యక్తి నీళ్లు తాగితే అన్నాడంట డాక్టరు. ఏం తాగితే? నీళ్లు తాగితే చచ్చిపోతే ఇంకేమన్నా బ్రతక చెప్పండి, ఇంకేం తాగాలి? ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మంచి వాటిని మనుషులందరికీ కూడా ప్రసాదించాడు. ఆయన అనుగ్రహించిన ఈ మంచి వాటిని అనుభవిస్తున్న మనము కేవలము మంచి విశ్వాసంతో ఆయనకు కృతజ్ఞతలుగా బ్రతకమని తెలియపరిచాడు. 20వ వచనము, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. సముద్రంలో కూడా ఆయా జాతుల ప్రకారము చేపలు తింటున్నామా లేదు చెప్పండి? ఏమేమి తింటున్నాం చెప్పండి? ఈ చేప బాగుందా? పక్షులు అయితేనేమి, మహామత్స్యములైతేనేమి, ఎగురు వాటిని, భూమి, అలాగే సముద్రము ఎంత సమృద్ధికరంగా ఈ 5వ దినమును కూడా దేవుడు ఏం చేస్తాడంటే సముద్రములోని వాటి జాతి ప్రకారం మహామత్స్యములు సమృద్ధిగా పుట్టించునుగాకన్నాడు. నిజంగా అంటే ప్రేమన వాళ్ళారా, దేవుడిచ్చిన మంచి వాటిని మనం అనుభవిస్తున్నాం. ఆదివారం చేపలు లేకపోతే కోడి రెక్కల కలిగిన వాటిని అన్నాడు, మరి ఆకాశంలో ఎగురునట్లు. ఎంత గొప్ప ఆలోచన చేశాడో తెలుసా? నీ కొరకు, ఎవరి కొరకు? మన కొరకు, భూమి మీద ఉన్నటువంటి యావత్ ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు ఆయన చేసిన ఆలోచన చాలా విలువైనది. ఇప్పుడు మనం చేపలు కొనుక్కుంటున్నాము. మా నాన్నగారు కూడా అప్పటి కాలంలో నిజంగా వల వేస్తేనే లావు చేపలు 3 కేజీలు 4 కేజీలు చేపలు ఇంటికి తీసుకొచ్చేవాడు. వాటిని తినలేకపోయేవారము. ప్రేమైన దేవుని వాళ్ళారా, మనిషి తింటున్నాడు, దేవుడిచ్చిన దాన్ని అనుభవిస్తున్నాడు, స్వార్థానికి ఉపయోగించుకొని బ్రతుకుతున్నాడు. దేవుడు అలా కాదండి. ఇంత ఇచ్చాను, నాకు ఏమిస్తారని ఏనాడు కూడా ఆయన అడగలేదు. ఇంత మీకు అనుగ్రహించాను, మీరు నాకు ఏమిస్తారని ఏ రోజు కూడా ఆయన కోరుకోలేదు. 24వ వచనం చూడండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలకగా ఆ ప్రకారం ఆయన అంటే భూమిలో నుంచి మహావృక్షములు వస్తున్నాయి, ఆహారపు ధాన్యాలు వస్తున్నాయి. భూమిలో నుంచి జంతువులు, పురుగులు, పక్షులు భూమిలో నుంచి వస్తున్నాయి. భూమిలో నుంచి వస్తున్నాయంటే ప్రేమైన వారలారా, దేవుడు చూడండి ఎంత మంచి ఆలోచన కలిగి మనందరికీ కూడా కోడి మాంసాన్ని ఇచ్చాడు, మేక మాంసమును. మేకను ఎందుకు పెంచుతున్నారు చెప్పండి ఇంట్లోనా?
మంచి మాంసం కావాలని. గొర్రెను ఎందుకు పెంచుకుంటున్నారు? మంచి మాంసం కావాలని. ఎంత మంచి వాటిని దేవుడు ఇచ్చాడా అంటే, దేవుడిచ్చిన ప్రతి దాంట్లోనూ మనిషి బ్రతికేస్తున్నాడు. దేవుడిచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా మనిషి బ్రతికేస్తున్నాడు. దేవుడు ఇవే కానీ ఇవ్వకపోతే మనిషి ఒక్క రోజులోనే చచ్చి ఊక ఉండేవాడు. నువ్వు బ్రతకాలని, నువ్వు జీవించాలని, ఆయన్ని తెలుసుకోవాలని, ఆయన వీటన్నిటినీ కూడా మంచి మంచి వాటిని మనకు ప్రసాదిస్తే మనం ఏం చేస్తున్నామంటే తింటున్నాము, అనుభవిస్తున్నాము, దేవునికి దూరం అయిపోతున్నాము. తింటున్నాము, అనుభవిస్తున్నాము, దేవునికి దూరం అయిపోతున్నాము. చదవండి ఇది ఒకసారి 25వ వచనము. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూచెను. మంచిది 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 అన్నాడు. చూడండి, వెలుగు మంచిది, పక్షుల మంచివి, పురుగుల మంచివి. చైనా వాడైతే కప్పలను తింటున్నాడు, పాములను తింటున్నాడు, ఈగలను తింటున్నాడు, దోమలను తింటున్నాడు. ఇవి తింటేనే మీకు ఆరోగ్యం అని చెప్తున్నారు అక్కడ. ఏదైతే అవసరమో నీకు వాటిని అన్నిటినీ కూడా దేవుడు భూమిలో నుంచి పుట్టించాడు. నువ్వు తింటున్నావు రెండు చేతులతో తింటున్నావు, కానీ దేవుడు అంటే లెక్క లేకొకున్నట్టుగా బ్రతుకుతున్నావు. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు, అనుగ్రహించిన దేవుణ్ణి ఏడిపిస్తున్నారు. మన కోసరము కోట్ల సంవత్సరాలు కష్టపడిన దేవుణ్ణి చింతలోకి నెట్టేశాము. చూడండి ఆయన బాధ, ఆయన ఆవేదన. చివరిగా ఇదొక వచనం చూసుకొని ముగించుకుందామండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. చాలాసార్లు మనం చదివిన మాటలే. 2వ వచనము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమంటున్నాడు? వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరుగుబాటు ప్రారంభించారు. దేవుడిచ్చింది తిన్నారు, దేవుడిచ్చిన దాన్ని అనుభవించారు. చివరికి ఏం చేస్తున్నారు? దేవుని పైన తిరుగుబాటు. వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరుగుబాటు చేస్తున్నామా లేదు చెప్పండి? ఏం మాట్లాడలేకపోయేసరికి చెంబులు నీళ్ళు ఎత్తేస్తున్నారు మీరు. నీళ్ళే లేకపోతే ప్రేమైన వారలారా ఎంత కష్టతరమో తెలుసా, ఎంత బాధకరమో తెలుసా ప్రేమైన వారలారా? నీళ్ళనిచ్చాడు, ఆకాశం భూమి ఆకాశములను కలుగు చేశాడు, ఆకాశ పక్షులనిచ్చాడు. వీటన్నిటినీ కూడా ప్రసాదించి దేవుడు నీవు మంచిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటే నువ్వేం చేసావంటే ఇచ్చిన దేవునికి ఎదురు తిరిగి దేవుని కంట కన్నీరు రప్పిస్తున్నావు. కనుక మీరందరూ కూడా దేవుడిచ్చిన మంచి వాటిని అనుభవిస్తున్న మీరు దేవుణ్ణి మరిచిపోకున్నట్టుగా దేవుని యొక్క తలంపుల్లో మీరందరూ కూడా బ్రతుకుతారని, ఉంటారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ మాటలు